సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఇలినాయిస్లోని నేపర్వెల్లీలో తెలుగు మాట్లాట పోటీలను నిర్వహించారు. 5 నుండి 14 సంవత్సరాల లోపు ఒనీమా, పదరంగం, తిరకాటకం పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 100 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేశారు. పలుకి బంగారం, పదమే సింగారం అంటూ సిలికానాంధ్ర మనబడి నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఇలినాయిస్లోని నేపర్వెల్లీలో జరిగిన ఈ పోటీల్లో 100 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 నుండి 14 సంవత్సరాల లోపు వారు ఒనీమా, పదరంగం, తిరకాటం పోటీల్లో పాల్గొన్నారు. బుడతలు 5 నుంచి 9 సంవత్సరాల లోపు శిశింద్రులు, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వారు తెలుగు మాట్లాట పోటీల్లో చాలా చక్కగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అధ్యాపకుల ఆధ్వర్యంలో నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను, సర్టిఫికెట్ను ప్రదానం చేసి పిల్లలకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. పదరంగం, తిరకాటంలో మొదటి మరియు 2వ స్థానం సంపాదించిన విద్యార్థులకు ఆగస్టు 31న, సెప్టెంబర్ 1న జరిగే అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలకు అర్హులైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు నిర్వహించడం పట్ల సిలికానాంధ్ర మనబడిని తల్లిదండ్రులు కొనియాడారు. విదేశాల్లో నివసిస్తున్న పిల్లలకు తెలుగు భాషను చాలా చక్కగా నేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ తెలుగు మాట్లాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లు, తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు సుజాత అప్పలనేని. గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ సిలికానాంధ్ర మనబడిని స్టార్ట్ చేశాము. ఈరోజు ఇక్కడ మాట్లాట కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. 10 సంవత్సరాలుగా కూడా మేము మాట్లాట కాంపిటీషన్స్ చేస్తూ ఉన్నాము. నా పేరు కిరణ్ మట్టి అండి. నేను నేపర్విల్ కోఆర్డినేటర్ని. ఇక్కడ అరౌండ్ 100 కిడ్స్ వచ్చారు మాట్లాట కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మాలతీ దామరాజు. నేను ఇలినాయ్కి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మాట్లాట కాంపిటీషన్స్ జరిపిస్తున్నాము నేపర్విల్ ఏరియాలో. సో చాలామంది 100 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో రకరకాల కాంపిటీషన్స్ నడిపిస్తున్నాము. ఓనిమా, పదరంగం, తిరకాటం, అలాగా పిల్లలందరూ చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. సో అక్కడ కూర్చొని పేరెంట్స్ కూడా వాళ్ళని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మనబడి కార్యక్రమాలు అందరూ పిల్లల్ని జాయిన్ చేయమని చెప్పండి, చక్కగా తెలుగు నేర్చుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. మా పిల్లలు మనబడిలో 2 ఏళ్ళ నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. చాలా వృద్ధి చెందింది వాళ్ళ భాషా జ్ఞానం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ కాంపిటీషన్స్ అని ఇవ్వండి, రెగ్యులర్గా పరీక్షలు పెట్టడము, టీచర్స్ చాలా పర్సనల్ కేర్ తీసుకొని మెయిన్ వాళ్ళు తెలుగు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మన ఇష్టం కలిగింది, మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, రాయడానికి ఇష్టపడుతున్నారు, ఇలాంటి కాంపిటీషన్స్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మనబడి. మా అబ్బాయి మనబడితో లాస్ట్ 1.5 years నుంచి అసోసియేట్ అయినాడండి. అండ్ ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ మనబడి హియర్. బేసిక్గా ఫస్ట్ నేను మా అబ్బాయిని జాయిన్ చేసినప్పుడు తెలుగు చదవగలిగితే చాలా అనుకున్నట్టుగా జాయిన్ చేశాను. బట్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. గుణింతాలు కానీ ఇప్పుడు తిథుల గురించి కూడా చెప్పడం మొదలుపెట్టాడు ఇంట్లో, తిథులు అవి కూడా. సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఐ అప్రిషియేట్ ఎంటైర్ క్రూ ఆఫ్ మనబడి అండ్ ద సపోర్ట్, ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ ద కిడ్స్ బట్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లైక్ మాట్లాడటాన్ని కానీ ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ కానీ తెలుగు భాష మీద మక్కువ పెంచడానికి డెఫినెట్లీ వీళ్ళ ఎఫర్ట్స్ వీ నీడ్ టు అప్రిషియేట్. ఇక్కడ మా అమ్మాయిని ఎడ్యుకేషన్ జాయిన్ చేసాం తెలుగు లాంగ్వేజ్ కోసం. డెఫినెట్గా ఈ సిలికానాంధ్ర అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ తెలుగు భాష పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, వాళ్ళ సంస్కృతి కూడా తెలుసుకుంటున్నారు, తెలుగు సంస్కృతి. ఈ తెలుగు భాషని యుఎస్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో దీనికి గుర్తింపు తీసుకొచ్చారండి. ఉపాధ్యాయులందరికీ, వాళ్ళ వాలంటరీ సర్వీసెస్ అందరికీ ధన్యవాదాలండి. నేను మనబడిలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. అయిపోయాక నేను మనబడిలోనే బాల గురువులా అందరికీ సహాయం చేస్తున్నాను. మనబడిలో మొదటిగా చాలా ఉత్సాహంతో చాలామంది వాలంటీర్స్, టీచర్ లాగా చేరుతారు. వాళ్ళు తెలుగు చాలా బాగా నేర్పిస్తారు. తెలుగు భాషతో పాటు తెలుగు సాంప్రదాయం కూడా తెలుపుతారు. నాకు మనబడి అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు చాలా
ఫన్గా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించేది. ఇప్పుడు మనబడి వాళ్ళు పిల్లల పండుగ మాట్లాట లాంటి ఈవెంట్స్ కూడా ఆపర్చునిటీగా చాలా పిల్లలకి మాట్లాడడానికి ఇస్తారు. మనబడి చాలా మంచిది, అందరూ మనబడిలో చేరాలి. ఈ మనబడికి జాయిన్ అయిన నుంచి నాకు బాగా తెలుగు వచ్చింది. నేను ఇంకా బోల్డ్ అని పదాలు చదివి మాట్లాడి అంతా చేయగలుగుతున్నాను. నాకు ఈ మనబడి చాలా సహాయం చేసింది. మేము ఇక్కడ ఇండియాలో లేకపోయినా ఈ యూఎస్లో కూడా మాకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ దొరికినందుకు మనబడికి మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను మనబడి చేస్తున్నా. నాకు లాస్ట్ ఇయర్ నుంచి నాకు చాలా గ్రోత్ కనిపిస్తుంది నా తెలుగు రైటింగ్, రీడింగ్, ఇంకా మాట్లాడడంలో. నేను ఇండియాలో ఎట్లా మాట్లాడుతానో నాకు అనిపిస్తుంది నాకు అంత లెవెల్కి ప్రోగ్రెస్ అవుతున్నానని. ధన్యవాదాలు. నేను మనబడిలో చదువుతున్నాను. నేను ప్రభాసం పూర్తి చేశాను ఈ సంవత్సరం. ఇంకా నేను మాట్లాట పోటీల్లోని బుడతల్లో అంటే క్రితం సంవత్సరం 2వ ప్లేస్ గెలుచుకున్నాను. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నాకు మనబడి కూడా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఇంకా చాలా నేర్చుకున్నాను తెలుగులో అని. ఇంకా నేను ముందు ఒక తెలుగు క్లాస్కి వెళ్ళాను, కానీ మనబడి ఇంకా దానికంటే చాలా హెల్ప్ చేసింది. నాకు తెలుగు బాగానే వచ్చింది, కానీ మనబడి ఇంకా బాగా నా తెలుగుని కొద్దిగా మార్చింది. ధన్యవాదాలు.